టెక్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సిఎల్పి భేటీ ముగిసింది. దాదాపుగా గంట పాటు సమావేశం కొనసాగింది. సమావేశంలో సీఎం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఈసారి సభలో చాలా మంది కొత్త సభ్యులు ఉన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు కావచ్చు, ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ప్రతి ఒక్క సభ్యుడు కూడా సమావేశాలకు ఖచ్చితంగా హాజరు కావాలి అని చెప్పేసి సీఎం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆ వివరాలన్నింటినీ తెలుసుకునే విధంగా ఉండాలి. దానికి కావాల్సినటువంటి సమాచారం అందరూ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా సభ్యులకు చెప్పారు. ఇప్పటికే దాదాపుగా 2 లక్షల లోపు రుణాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మాఫీ చేసింది. కొన్ని జిల్లాల్లో సమస్యల చోట రైతులకు రుణమాఫీ కాలేదు. కానీ ఇదే అంశాన్ని ఈ రోజు సభలో గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించినప్పుడు బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. కొంత నినాదాలు చేశారు. దాన్ని ఎదుర్కోవడంలో సభ్యులు కొంత విఫలమయ్యారు. కాబట్టి ఇట్లాంటి అన్ని అంశాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని సభ్యులు వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పాలి అని చెప్పేసి సీఎం దిశానిర్దేశం చేశారు. ఇంకా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. 19వ తేదీన బడ్జెట్ కూడా డిప్యూటీ సీఎం ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత జరిగే చర్చలో ప్రతి సభ్యుడు కూడా పాల్గొని ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క సభ్యుడు వాళ్ళకు కేటాయించినటువంటి సబ్జెక్టు పై పూర్తి స్థాయిలో అవగాహనతో వచ్చి వాళ్ళకు ధీటుగా గట్టిగా సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి కూడా సీఎం వాళ్ళకైతే సూచనలు చేశారు. విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో వాటిని ఎదుర్కొనే విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్పినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. మొత్తం మీద అయితే దాదాపు గంట సేపు పాటు కొనసాగినటువంటి ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలనే సీఎం ప్రస్తావించారు. ఇక ఎవరు కూడా సభ్యులు సమావేశాలకు గైర్హాజరు అవ్వకుండా చూసుకోవాలి. ఆ సమావేశాలకు ఖచ్చితంగా హాజరై ప్రభుత్వం నుంచి గట్టిగా సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి సీఎం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.